నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ 7 తెలుగు. నేను త్రివేణి హోపనొప్పునో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. యూజువలీ కొందరికి మీరు చూసినట్లయితే ఎక్కువ భయం ఉంటుంది. ఏం చేయాలన్నా భయం, ఎవరితోనైనా మాట్లాడాలన్నా భయము, కొత్త వాళ్ళని మీట్ అవ్వాలన్నా భయము, ఎత్తు నుంచి చూసిన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి చూసినా భయము, బండి నడపాలంటే భయము, వణుకొస్తుంది ప్రతి దానికి, చెమటలు పోసేస్తుంది, అంత ఫియర్ ఉంటుంది వాళ్ళలో. ఎక్కడి నుంచి వస్తుంది భయం? ఇంకొందరిలో వాళ్ళ లైఫ్లో ఏది పెద్దగా చెప్పుకునేలాంటి ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు, అయినా కానీ వాళ్ళలో టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్, ఆందోళన ఎక్కువగా పడుతుంటారు. ప్రతి ప్రాబ్లంకి ఈజీగా సాల్వ్ చేసుకునే అటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఎక్కువగా టెన్షన్తో, స్ట్రెస్తో బాధపడుతుంటారు. ఇవంతా ఎందుకు అవుతుంది? ఇప్పుడు జరుగుతున్న లైఫ్లో ప్రాబ్లమ్స్ వల్ల కాదు. దాన్ని మీరు వేరే వాళ్ళపైన బ్లేమ్ చేయనక్కర్లేదు. మీ లైఫ్లో వస్తున్న ప్రతి ఒక్క ప్రాబ్లం మీ వల్లే వచ్చింది, మీ ఇన్నర్ చైల్డ్ వల్ల వచ్చింది. ఎలా అని చెప్తాను వినండి. మీరు చిన్నప్పుడు దేన్నో చూసి భయపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, కోప్పడి ఉండొచ్చు, ఆందోళన చెందిండొచ్చు. అలా లేదా ఎవరి మాటలైనా విని బాధపడి ఉండొచ్చు, కోపం వచ్చిండొచ్చు మీకు. అలా ఏదైనా మనం చూసినా, విన్నా, తాకినా, ఇలాంటప్పుడు ఏమవుతుంది, మనలో ఏ నెగటివ్ ఎమోషన్ కలిగిందో ఆ నెగటివ్ ఎమోషన్ని మన ఇన్నర్ చైల్డ్లో అలానే కూర్చుండిపోతుంది. మనం పెరుగుతూ 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 మనలో ఉన్న ఆ ఎమోషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది, పెద్ద అవుతూనే ఉంటుంది. ఇప్పుడేమవుతుంది, మనం పెద్దవాళ్ళైన తర్వాత మనలో కోపం గనుక చిన్నప్పటి నుంచి ఉందంటే మనకు కోపం కలిగేలాంటి సందర్భాలనే తెచ్చిపెడుతూ ఉంటుంది లైఫ్లో. మనము చిన్నప్పటి నుంచి ఇన్నర్ చైల్డ్లో క్యారీ చేసుకొని వచ్చేసాము. సో మనలో ఉంది ఆ కోపం అనే ఎమోషన్, మనలో ఉంది. దాన్నే ఇంకా ఎక్కువ చేసేలాంటి సందర్భాలనే మనకు తెచ్చి ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మన చుట్టూ, మనం ఇప్పుడు పెద్దవాళ్ళైన తర్వాత మన లైఫ్లో మన చుట్టూ ఉన్న జనాలు కానీ లేదా సందర్భాలు కానీ ఏవి మనలో వచ్చే నెగటివ్ ఎమోషన్స్కి కారణాలు కావు. అంతా మన ఇన్నర్ చైల్డ్లోనిదే. మనలో ఏముందో అదే మన లైఫ్లో తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి మన బయట జనాలని మనం బ్లేమ్ చేసేది ఏమీ యూజ్ లేదు. ఏ సందర్భాలని మనం బ్లేమ్ చేస్తున్నామో అది కూడా తప్పు. ఇక్కడ చేంజ్ చేసుకుంటే లైఫ్లో మారుతుంది. ఇక్కడ ఎలా చేంజ్ చేసుకునేది అంటే ఇన్నర్ చైల్డ్లో మనం ఈ ఎమోషన్స్ని అంతా మన చిన్నప్పటి నుంచి మన ఇన్నర్ చైల్డ్లో నుంచే క్యారీ చేసుకుంటూ వచ్చాము. చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు మన చుట్టుపక్కల. ఆ మాటల వల్ల మనకు కానీ ఏదైనా నెగటివ్ ఎమోషన్ కలిగి ఉండొచ్చు. కోపం, బాధ, భయం, ఆందోళన, డిప్రెషన్, స్ట్రెస్, ఇలాంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుండిపోతుంది. లేదా మనం ఏమైనా ఎక్కువగా మనమే కూడా మాట్లాడుతుంటే, ఎవరైనా మనతో మాట్లాడుతుంటారు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనమే కూడా మాట్లాడుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే ఎక్కువగా బాధ, భయము, కోపం వీటి గురించి, అది మన ఇన్నర్ చైల్డ్లో సేవ్ అయిపోతుంది. లేదా మనం ఏదైనా తాకినప్పుడు, అంటే దేనైనా తాకినప్పుడు భయం వేసి ఉంటుంది, లేదా ఏదో మన మీద పడినప్పుడు భయం వేసి ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ భయం అనే ఆ నెగటివ్ ఎమోషన్ మన ఇన్నర్ చైల్డ్లో కూర్చుండిపోతుంది. ఇలా ఏదేదో కారణాల వల్ల, అక్కడ కూడా మనమే ఏది తెచ్చుకోలేదు, ఏదేదో కారణాలు, ఎవరో మాట్లాడారు, అది మీ చెవిన పడింది, ఎవరో ఏదో చేశారు, అది మీ కళ్ళల్లో పడింది, అది మీ ఇన్నర్ చైల్డ్లో కూర్చుంది. మీ ఇన్నర్ చైల్డ్లో కూర్చున్నది మీరు పెరిగి పెద్దయిన తర్వాత లోపల ఏ ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ని హైలైట్ చేసే అటువంటి సందర్భాలే మీ లైఫ్లో వస్తున్నాయి. అర్థమైందా? సో ఇప్పుడు జరిగిపోయింది మనం చిన్నప్పుడు. దాన్ని ఎలా మార్చాలి? అంటే మన ఇన్నర్ చైల్డ్ని మార్చాలి. ఆ ఇన్నర్ చైల్డ్లో మనం ఏ బాధలు వేశామో, ఏ భయాలు వేశామో, ఏ సమస్యలు వేశామో అవన్నీ క్లియర్ చేశామంటే ఇన్నర్ చైల్డ్ క్లీన్ అయిపోతుంది. ఇన్నర్ చైల్డ్ క్లీన్ అయిందంటే ఇక మనం కొత్త డేటా వేయచ్చు, కొత్త ప్రోగ్రామ్స్ వేయచ్చు.
ఈ కొత్త డేటా, కొత్త ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు మనకి ఇవంతా తెలుసు కదా! పాజిటివిటీ గురించి తెలుసు, హోపోనోపోనో గురించి తెలుసు, మన ఎమోషన్స్, గుడ్ ఎమోషన్స్ ఏది, బ్యాడ్ ఎమోషన్స్ ఏది తెలుసు. ఇవన్నీ తెలుసుకున్న మనము మన ఇన్నర్ చైల్డ్‌ని క్లియర్ చేసి, క్లెన్స్ చేసి, తర్వాత ఆ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండి మంచి ఎమోషన్స్‌ని వేసామంటే అప్పుడు లైఫ్‌లో అంతా మంచి జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఎవరెవరు మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉంది, డబ్బు ఇవ్వాలి, డబ్బు చాలా నాకు అవసరం ఉంది, రేపే ఇవ్వాలి, ఎల్లుండే ఇవ్వాలి అని ఎవరెవరు నాతో చెప్తున్నారో వాట్సాప్‌లో, ఎవరెవరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, నాలో ఎక్కువగా యాంగ్జైటీ ఉంది అని ఎవరు బాధపడుతున్నారో మీకందరికీ ఇదే రీజన్. మీ చిన్నప్పటి నుంచి మీ ఇన్నర్ చైల్డ్‌లో ఉన్న ప్రాబ్లమ్సే ఇప్పుడు మీ లైఫ్‌లో ఇలా ఆందోళన పడేలాంటి సందర్భాలని తెచ్చిపెట్టింది. ఇప్పుడు దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే, మీ ఇన్నర్ చైల్డ్‌కి ఒక లెటర్ రాయండి. ఏదైనా రాసినప్పుడు మన ఇన్నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది. మనలో ఏముందో దాన్ని రాస్తుంటాం కదా! దాన్ని ఈ ఇన్నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది. సో, మనం ఇన్నర్ చైల్డ్‌కి ఒక లెటర్ రాద్దాం. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఇది. ఎస్పెషల్లీ ఎవరెవరు ప్రాబ్లమ్స్‌లలో ఉన్నారో మీరైతే కంపల్సరీ రాయాలి. సో, మీకేం ప్రాబ్లమ్ ఉంది? మీలో ఏదైనా ఎక్కువ భయాలున్నాయా? కోపం ఉందా? ఏముంది? ఫస్ట్ మీలో ఏముంది అనే దాన్ని మీరు కూర్చొని ఆలోచించండి. తర్వాత మై డియర్ ఇన్నర్ చైల్డ్, దయచేసి నన్ను క్షమించు. నేను నా చిన్ననాటి నుంచి ఏ ఏ ఎమోషన్స్ నీపై వేశానో నాకు తెలియదు. నీ మీద నేను భయం వేసుండొచ్చు, కోపం వేసుండొచ్చు, ఆందోళన వేసుండొచ్చు, టెన్షన్స్ వేసుండొచ్చు, డిప్రెషన్ వేసుండొచ్చు. ఏ ఎమోషన్స్ నీ మీద వేశానో నాకు తెలీదు, కానీ అది నాది కాదు. ఎవరి మాటల వల్ల నీ మీద నేను అది వేయాల్సి వచ్చిందో, ఏ ఆలోచనల వల్ల నీ మీద వేయాల్సి వచ్చిందో నాకు తెలీదు. దయచేసి నన్ను క్షమించు. నేను నీతో ఎప్పుడూ కనెక్ట్ కాలేదు. నీ గురించి ఆలోచించనే లేదు, అసలు నిన్ను పట్టించుకోనే లేదు. ఇంతవరకు నాకు తెలుసో తెలియకనో జరిగిన ఈ అన్ని తప్పులకు దయచేసి నన్ను క్షమించు. ఇప్పుడు నీ విలువను నేను తెలుసుకున్నాను. ఇక మీదట నాకు ఎవరి ప్రేమ లభించినా లభించకపోయినా నువ్వున్నావు నాతో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వెప్పుడూ నాతో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఎలా ఫీల్ అవుతాను? నేను గనుక కోప్పడితే ఆ కోపాన్ని నీ మీద వేస్తున్నాను. కాబట్టి ఇక మీదట నేను నీకు ఏ బాధ కలిగించను. నీకు కోపం ఇవ్వను, బాధ ఇవ్వను, ఆందోళన ఇవ్వను, టెన్షన్ ఇవ్వను, నిరాశ ఇవ్వను. ఇలా ఏ నెగటివ్ ఎమోషన్స్ నీకు ఇవ్వను నేను. నేను తీసుకోను, దాన్ని నీకు ఇవ్వను. కాబట్టి ఇంతవరకు ఏం జరిగిందో దానికి నన్ను క్షమించేసేయి. దయచేసి నన్ను క్షమించేసేయి. ఏది ఏమైనా ఎప్పుడూ నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు, నాతోనే ఉన్నావు. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేను ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ అంటూ మీ ఇన్నర్ చైల్డ్కి మీ మనసులోని మాటల్ని చెప్పండి. ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ అని మీరు మాట్లాడుతుంటే మీకు ఆ ఫీల్ కలగట్లేదు కదా, మీ లోపలి ఆ ఇన్నర్ చైల్డ్తో మాట్లాడుతున్నారు అని. ఒక పని చేయండి, మీ ఇన్నర్ చైల్డ్కి ఏదైనా ఒక ముద్దు పేరు పెట్టేసేయండి. చిన్ను, అమ్ము, కుట్టి, అలా మీకు ఏమి ఇష్టమో అలాంటి పేరు పెట్టేసేయండి. మై డియర్ ముద్దు, లేదా మై డియర్ నాని, ఐఎమ్ సో సారీ, నిన్ను చాలా బాధ పెట్టాను, అలా అంటే మీరు కనెక్ట్ అవుతారు. నాని, ముద్దు, మీకు ఏం పేరు ఇష్టమో అలా పేరు పెట్టుకోండి. ఆ పేరుకే చెప్పండి, మై డియర్ ఇన్నర్ చైల్డ్, నీకు నేను ఒక పేరు పెడుతున్నాను, ఇదే నీ పేరు అని ఒక 3 సార్లు 5 సార్లు చెప్పుకోండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఇది నీ పేరు, మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఇది నీ పేరు అని. అప్పుడు ఇన్నర్ చైల్డ్కి అది తెలుస్తుంది. కాబట్టి ఆ పేరుకే లెటర్ రాయండి, మై డియర్ ఇన్నర్ చైల్డ్ అని బ్రాకెట్లో ఆ పేరు రాసి ఆ పేరుకే చెప్తూ ఉండండి. మై డియర్ నాని, ఐఎమ్ సో సారీ రా, నేను నిన్నెప్పుడు ఒంటరిగా వదిలేశాను, నువ్వు ఒకటి ఉన్నావు నాతో అని మర్చిపోయాను. ఇలా రాసినప్పుడు ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న ఆ బుజ్జి ఇన్నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది. మన ఫీలింగ్స్ అన్నీ రాసాం కాబట్టి మనము క్షమాపణలను అడిగాము, ధన్యవాదాలను తెలియజేశాము,
మనము మన ప్రేమను తెలియజేసాము, ఇవంతా చూస్తూ ఉంటుంది. కాబట్టి తనకు అర్థమవుతుంది, ఓకే నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా అని. మనలో ఏ ఎమోషన్స్ ఉన్నాయో వాటిని మనము తీసేసాము అని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు రాసిన లెటర్ని ఏం చేస్తారు, కాల్ చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి యూనివర్స్కి ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి. ఇదైన తర్వాత ఏం చేయాలి, లెటర్ రాసేస్తే అక్కడితో ఆగిపోదండి. ఇన్నర్ చైల్డ్లో ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల ఉంటుంది. సో మీరేం చేయాలి, రోజు మీ ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్ రోజు చేయండి. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది కాకుండా రోజు మిర్రర్లో మీ కళ్ళల్లో మీరే చూసుకొని, మీకు ఇన్నర్ చైల్డ్కి పేరు పెట్టుకున్నారు కదూ, ఆ ఇన్నర్ చైల్డ్తో మాట్లాడండి. మీ కళ్ళల్లోనే చూస్తూ ఉండండి మిర్రర్లో. ఒక 5 మినిట్స్ పాటైనా చేయండి ఇది. మిర్రర్లో చూస్తూ, మై డియర్ నాని, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. ఇక నాకు ఏ బాధ లేదు. నేను ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎక్కడున్నా, ఎంతమంది నా చుట్టూ ఉన్నా నాకు బాధ లేదు, భయం లేదు, కంగారు లేదు. నువ్వున్నావు నాతో. ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తావు, నేను నిన్ను ప్రేమిస్తాను. ఇలాంటి మాటల్ని మాట్లాడుకుంటూ ఉండండి. అప్పుడు మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవుతారు. ఎప్పుడు ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవుతారో, ఈ నెగిటివ్ ఎమోషన్స్ని తీసేశారో, ఇక్కడి నుంచి మీ లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో దీన్ని ట్రై చేయండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో, ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. Bye-bye.